కాంగ్రెస్ మెడలు వంచేందుకు ఈ నెల 30న రైతు దీక్ష చేస్తామన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. బోనస్, రైతు భరోసా అంతా బోగస్ అన్నారు. రుణమాఫీ సగం మందికి అయ్యిందన్నారు. ఇక కిసాన్ మోర్చా నేతలతో కలిసి ఇందిరా పార్కులో ధర్నా స్థలాన్ని ఏలేటి పరిశీలించారు. మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్నల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఎన్నో ఇచ్చినటువంటి కాంగ్రెస్ రకరకాలుగా మభ్యపెట్టడానికి వరంగల్లో రైతుల డిక్లరేషన్ పేరు మీద స్వయంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కనీసం రైతు భరోసా కూడా ఇవ్వలేని దుస్థితిలో పంటల అన్నిటికీ కూడా ఎంఎస్పీ ఇస్తామని చెప్పి మోసం చేసి రుణమాఫీ చేస్తామని మోసం చేసి కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రైతులను అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న సందర్భంగా ఈ నెల 30వ తారీఖు రోజు భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి 24 గంటల దీక్షకు పెద్ద ఎత్తున రైతన్నలు తరలివచ్చి మద్దతు పలకాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీ పక్షాన మీ అందరి కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉండడమే కాదు, మీ పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం.